అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం ఒక అంశం మీద మరి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను చూశాను. అదేంటంటే మరి ప్రియదర్శి, నాగ, దుర్గ హీరోయిన్లుగా ఒక కొత్త చిత్రం తెరకెక్కుతోంది. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించి ఒక గ్లిమ్స్ కూడా రావడం, అంటే సినిమా ప్రారంభానికి ముందు సినిమా నిర్మాత, దర్శకుడు, టీం అంతా కలిసి ఒక చిన్న పూజా కార్యక్రమం లాగా నిర్వహిస్తారు. మొత్తం మీద ఈ సినిమా షూటింగ్ అయితే మొదలైంది. అయితే ప్రేక్షకుల్లో ఒక బజ్ను క్రియేట్ చేయడానికి ఈ టీం అంతా కలిసి నిన్న మీట్ కావడం, ఒక గ్లిమ్స్ను వాళ్ళు బయటికి వదలడం జరిగింది. సినిమా టైటిల్ వచ్చేసి ఇడుపు కాగితం. అయితే ఇడుపు కాగితం అనే ఏదైతే ఈ టైటిల్ ఉందో కొంతమందికి అర్థం కాలేదు. అంటే యాక్చువల్గా తెలంగాణ భాషకు సంబంధించిన పదం ఇది, వాక్యం ఇది, ఇడుపు కాగితం అనేది. అంటే ఈ యొక్క టైటిల్ అర్థం కాక కొంతమంది మరి మరి ఎక్స్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా సినిమా టైటిల్ని అవమానిస్తూ, సినిమాని అవమానిస్తూ, తెలంగాణ భాషని, యాసని అవమానిస్తూ మరి ట్రోల్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇది ఆలోచించాల్సిన విషయం. అంటే మరి ఆంధ్ర ప్రజలంతా తెలంగాణ యాసను, భాషను, తెలంగాణ సినిమాను అవమానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అంటే అది కాదు. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఎప్పుడు అన్నదమ్ముల్లానే ఉంటారు. కొన్ని రాజకీయాల పరంగా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, తెలంగాణ విభజన టైంలో కొన్ని మరి ఏవైతే మరి పంపకాల విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, మొత్తం మీద తెలుగు జాతి, తెలుగు ప్రజలుగా మనం చెప్పుకోబడతాం. ఎప్పుడు అన్నదమ్ములుగా చెప్పుకోబడతాం మనం. కానీ కొంతమంది కావాలనే మరి ఒక పకడ్బందీగా, ఒక ఆర్గనైజ్డ్గా మరి తెలంగాణ భాష పైన, తెలంగాణ సినిమాల పైన విషం కక్కుతూ ఈరోజు మరి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోవడం అనేది చాలా బాధాకరం, శోచనీయం. ఇదందరూ మరి ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి, ఆంధ్ర రాజకీయ నాయకులు దీనిపైన మాట్లాడాలి, తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడాలి. ఎందుకంటే ఒక భాషను, సంస్కృతిని మనం కించపరచడం అంటే అంతకంటే అవివేకం ఇంకొకటి ఉండదు. నేనైనా సరే, తెలంగాణ ప్రజలు ఎవరైనా సరే మరి చాలా కాలం నుండి మరి ఎస్వి రంగారావు, ఏఎన్ఆర్, ఎన్టీ రామారావు నుంచి మొదలుకొని నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వరకు నటిస్తున్న వాళ్ళు మరి ఆంధ్రాకు మూలాలున్న వ్యక్తులే, హీరోలే. వారి సినిమాలు మేము చూడట్లేదా, వారి సినిమాలను మేము ఆదరించట్లేదా? ఎప్పుడు కానీ రాయలసీమ యాస భాషల్ని కానీ, ఆంధ్ర యాస భాషలు కానీ, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల యాస భాషలు కానీ, రాజమండ్రి భాషలను కానీ మేము అవమానించామా అన్న విధంగా మరి ఈరోజు తెలంగాణకు సంబంధించిన కొంతమంది గంట చక్రపాణి లాంటి వాళ్ళు మరి స్పందించారు. మరి తెలంగాణ ప్రజలైనా సరే, ఎవరైనా సరే మరి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు ఆంధ్ర భాష పైన కానీ, రాయలసీమ భాష పైన కానీ, ఆంధ్ర సినిమాల పైన అక్కసు వెళ్ళకక్కలేదు, ఎప్పుడు ఆదరిస్తూనే వచ్చారు. దాదాపు మరి మెగా హీరోలంతా కూడా మరి హైదరాబాద్ గడ్డపైనే మరి వారి సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు, ఇక్కడే ఉంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఒక చిన్న తెలంగాణ నేపథ్యము, తెలంగాణ నేటివిటీ, తెలంగాణ యాసతో మరి ఎన్నో సినిమాలు తెరకెక్కాయి, ఇప్పుడు కూడా తెరకెక్కుతున్నాయి. మరి ఎస్పెషల్గా మరి కావాలనే మరి కొంతమంది మరి ఈ ఇడుపు కాగితం అనే సినిమా పైన విషయం కక్కుతున్నారు. ఇది చాలా బాధాకరం. ఇట్లాంటి వాళ్ళు వారి యొక్క అభిప్రాయాలను వెనక్కి తీసుకోవాలి. దీనిలో ఒక అతను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు, ఈ ఇడుపు కాగితం అనే ఏదైతే సినిమా ఉందో అది మొత్తం తెలంగాణ భాషలో నిర్మిస్తారా, దీనికి ఏమైనా తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని చెప్పి అతను పెట్టాడు. అంటే ఇక తెలంగాణ భాష అంటే ఇదేమో తమిళం భాష కాదు, మలయాళం భాష కాదు, పంజాబీ భాష కాదు.
తెలుగు భాష సరే ఇక మన ఆ, ఈ హైదరాబాద్ కావచ్చు తెలంగాణ ప్రాంతంలో ఏదైతే ఉందో మన నిజాం వాళ్ళ అండర్లో ఒకప్పుడు పరిపాలించబడ్డది. నిజాం యొక్క భాష మిక్స్ అయిపోవడము, మరి తెలంగాణలో కొంత ఉర్దూ మిక్స్ అయ్యి మరి తెలంగాణ ఆ, భాష కొంత ఆ యాస అనేది కొంచెం వేరుగా ఉంటుంది. అయినా కూడా మన తెలంగాణలో ఏ మనం ఏం మాట్లాడినా కూడా అదేవిధంగా మరి తెలుగువారు ఆంధ్ర వారు ఏం మాట్లాడినా కూడా చాలా దగ్గర సంబంధమే ఉంటుంది. కానీ ఇక్కడ యాసలు వేరు, భాష ఒక్కటే కానీ యాసలు వేరు. కానీ నేడు మరి తెలంగాణ భాష పూర్తిగా వేరు, మరి తెలుగు భాష పూర్తిగా వేరు, ఆంధ్ర భాష పూర్తిగా వేరు అన్నట్టు ఇలా వైషమ్యాలు సృష్టించడం అనేది చాలా బాధాకరం. దీనిపైన వెంటనే మరి నాయకులు కూడా స్పందించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏ విధంగా అయితే ఆంధ్ర తెలుగు హీరోలను మరి ఆదరించారో అదేవిధంగా తెలంగాణ హీరోలను ముఖ్యంగా ప్రియదర్శి లాంటి వాళ్ళని కానీ ఒక యూట్యూబర్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఎంతోమందికి సుపరిచితమై మరి లక్షల ఫాలోవర్ని సంపాదించుకున్న నాగదుర్గ లాంటి అమ్మాయి, తెలంగాణ అమ్మాయిని మరి అందరూ ఆశీర్వదించాలి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. తెలంగాణ యాసను గౌరవించాలి, తెలంగాణ భాషను గౌరవించాలి, తెలంగాణ యాసతో తెరకెక్కే సినిమాలను గౌరవించాలి, వాటిని కూడా ప్రేమించాలి. అట్లా అట్లా ఉన్నప్పుడు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన ఒక సహృద్భావ సంబంధాలు అనేటివి ఉంటాయి. గౌరవము, అభిమానం అనేది ఇది కంటిన్యూ అవుతుంది అనేది ఎవరు మర్చిపోవద్దు. ఇక్కడ తెలంగాణ సినిమాలు కూడా ఇంకా రావాలి. తెలంగాణ ప్రొడ్యూసర్స్ కావచ్చు, తెలంగాణ దర్శకులు కావచ్చు, మరి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి మరి తెలంగాణ యాస మీద మరి కథలు ఇంకా రావాలి. ఒక బలగం లాంటి సినిమా కావచ్చు, ఇడుపు కాగితం లాంటి సినిమా కావచ్చు, ఎన్నో సినిమాలు మనకు తెరకెక్కుతున్నాయి. తెలంగాణ భాషను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, యాసను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం గౌరవించుకోవాలి, మనం కాపాడుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా సినిమా రంగంలో తెలంగాణకు సంబంధించిన దర్శకులు కావచ్చు, ఇతర తారాగణం కావచ్చు, కొత్త నటీనటులు కావచ్చు, వారికి ఒక ప్రోత్సాహం లాగా వారు భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలోని తెలంగాణకు సంబంధించిన అన్ని క్రాఫ్టుల్లో ఉన్న వాళ్ళు తెలంగాణ యాస భాషల మీద, సాంప్రదాయాల మీద, వాటి మీద ఖచ్చితంగా సినిమాలు రూపొందించాలి. ప్రపంచ స్థాయికి మరి తెలంగాణ సినిమాను తీసుకువెళ్ళేలా ఖచ్చితంగా మరి తెలంగాణకు సంబంధించి దిల్ రాజు కావచ్చు, చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. వారంతా కృషి చేసి తెలంగాణ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో కామెంట్స్ అవి చేయడానికి వీల్లేదన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.